ఇల్లు శుభ్రం చేయాలి, చర్చి కూడా శుభ్రం చేయాలి, సామాను తోమాలి, కడగాలి, అన్నీ శుభ్రంగా చేయాలి. నేను లేకపోతే ఏ పని జరిగేటట్లేదు. క్రిస్మస్ అంటే ఇవన్నీ కదా మనం శుభ్రం చేసుకుండేది. త్వరగా కానియాలి. ఆ? ఈయనేంది నన్నే చూస్తున్నాడు? ఎవరైనా? ఈయన ఎక్కడ చూసినట్టుంది. సర్లే, ఏం సంగతి తర్వాత చూద్దాం. హలో. నాకు 10 జతలు బట్టలు కావాలండి. ఎగస్ట్రాల్ మాటలు వద్దయ్యా. బ్రాండెడ్ డ్రెస్ నాకు కావాలి. చర్చిలో నేను నడుస్తుంటే అందరు నన్నే చూడాలి, నా ఈ హిట్ అవ్వాలి. ఎంత కాస్ట్లీ ఎంత ఖర్చైనా పర్లేదయ్యా. 10. ఏసయ్య పొద్దుగుట్టులతో సర్దుకున్నాడు కానీ నాకు మాత్రం పట్టుబట్టలే కావాలి. ఓకే. సరే. ఏంది నా పద్దాకలు నన్నే చూస్తున్నాడు? నాకేదో చెప్పాలనుకుంటున్నాడు ఈయన. ఏందో బాధగా చూస్తున్నాడు నాకెళ్ళి. సరే, ఈయన సంగతి ఇప్పుడు మనకు వద్దులే. క్రిస్మస్ స్టార్. అరే ఇదిగో, ఇప్పుడు మన ఇంటి పైన పెద్ద స్టార్ పెట్టాలి. పెద్ద స్టార్ పెడితే చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లకి మన స్టార్, ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లకి మన పక్కూరు పాస్టర్ గారికి కూడా మన ఇంటి పైన ఉన్న స్టార్ కనపడాలా? అరే స్టార్ అంటే క్రిస్మస్ ఏరా. క్రిస్మస్ అంటే స్టార్ ఉండకపోతే కట్టి 20 రూపాయల స్టార్ కాదు పెట్టాల్సిందో పెద్ద. అసలు ఇంత ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను. మొత్తం నిండిపోవాలా స్టార్తో. ఏంది అరే ఈయన ఎవరో నీకు తెలుసారా? ఏంది ఇందాక నుంచి నన్నే చూస్తున్నాడు, నన్నే ఫాలో అవుతున్నాడు. ఏదో చెప్పాలని నీకు తెలుసా ఆయన? తెలీదా? సరే, స్టార్ జాత్ రేయ్, ఎక్కడున్నావురా? అరే నేను డాన్స్ ప్రిపేర్ అవుతున్నాను రా. రే రారా, రే నువ్వు తొందర రే. ఏంద్ర ఇంత లేటరా? ఓకేరా. వాక్యమంటే ప్రతి ఆధారం చెప్పేదే గారా. ఈ ఈ అరే క్రిస్మస్ అంటే డాన్సులు రా, వాక్యం కాదురా. వాక్యం మనకు ముఖ్యం కాదురా. రే డాన్స్ నేర్చుకుంటున్నా రే. రారా రే తొందరరా. ఓకే ఓకే రే. ఏందేనా నా ఏముంటే వస్తున్నాడు? అడుగుదామా? ఈయన అడిగితే క్రిస్మస్ పనులన్నీ పక్కన ఆగిపోతాయే. చెప్పాలనుకుంటున్నాడు ఈయన, ఏదో బాధతో కనిపెడుతున్నాడే నాకు. సరే తర్వాత చూద్దాం ఈయన పని. క్రిస్మస్ ట్రీ. రే ఏంద్రా ఇది? క్రిస్మస్ ట్రీ అన్నా? అది క్రిస్మస్ ట్రీనా? టమాటా చెట్లాగుందిరా. ఆ ట్యాంక్ చూడు, ఆ ట్యాంక్ ఎంత ఎత్తులో ఉండాలి క్రిస్మస్ ట్రీ అంటే. క్రిస్మస్ ట్రీ అంటే ఏంటో తెలుసా? తెలీదన్నా. పక్షులు దాంట్లో గూడు కట్టుకోవాలా, జంతువులకి దాని కింద రెస్ట్ తీసుకోవాలా. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీరా, ఎన్ని కాదురా. క్రిస్మస్ ట్రీ, స్టార్ ఇవన్నీ మంచిగా ఉండాలిరా. క్రిస్మస్ అంట రే. ఏందిరా రే క్రిస్మస్? ఏంద్రా ఇది? మంచిగా ఎంత ఎంత ఖర్చైనా పర్లేదురా, నేను చూసుకుంటాను రా. రే సరే, మంచి క్రిస్మస్ ట్రీ మన అదిగో ట్యాంక్ ఎంత ఎత్తులో దానిపైనే ఉండాలా. స్టార్ దానిపైన పెట్టాలి, 20 రూపాయలది కాదు. మంచి స్టార్ పెట్టాలా. క్రిస్మస్ ట్రీ రే. ఏంద్రా రే? అదిగన్నా పడేయాలిగా. పడేయాలి రే. ఏంద్రా ఏందినా? చాలా ఇసుకు పుడుతుంది. ఎక్కడో చూసినట్టుంది కానీ అర్థం కావట్లేదు. నన్నే ఫాలో అవుతున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడే. సరే తర్వాత అడుగుదాంలే. క్రిస్మస్ క్రిస్మస్ పనులు ఉన్నాయి మనకి. ఇంత పెట్టుకుంటే ఈరోజు అవ్వదులే. క్యాండిల్ సర్వీస్, క్యాండిల్ లైట్ సర్వీస్. ఓ
ఈస్ కమ్. ఓహ్! హలో! అరేయ్! నాకు క్రిస్మస్ స్పెల్లింగ్ చెప్పురా. అదే సీహెచ్‌కేఐఎస్‌హెచ్ ఏదో ఉంటది గదా! అది 100 మందికి వాట్సాప్‌లో పెట్టాలిరా. చర్చికెళ్ళట్లేదన్నా? అరే ఏందిరా చర్చికెళ్ళే టైం నాకు లేదు గానీ, వాట్సాప్‌లో పెట్టేద్దాం గానీ, ఆ క్రిస్మస్ స్పెల్లింగ్ చెప్పురా. మర్చిపోయారే నిన్న క్యాండిల్ సర్వీస్ చేశాను. దాన్ని లైక్ కొట్టు. నీకు తెలియని వాళ్ళు వీళ్ళందరి చేత లైక్ కొట్టివ్వు. ఆ! సరేరా అరేయ్! ఆ! ఓకే. ఈ స ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికి గూడా నా వందనాలు. క్రిస్మస్ అంటే ఆహ్, క్రిస్మస్ అంటే కేక్స్ ఉండాల. క్రిస్మస్ అంటే చాక్లెట్స్ ఉండాలా. క్రిస్మస్ అంటే ఏం లేదు. ట్రీ, స్టారు, తాత ఉంటాడు గదా! ఆ తాత. వీళ్ళంతా క్రిస్మస్ అంటే వీళ్ళే కనపడతారు మనకి. వీళ్ళ వీళ్ళే ఉంటారు. మనం కేక్స్ తినాలి. ఆ రోజు పార్టీగా చేయాలసలు. ధూమ్ ధామ్‌గా చేయాల. లైటింగ్స్ ఇవన్నీ ఉండాల. దీన్నే క్రిస్మస్ అంటారు. ఇవి లేకుండా క్రిస్మస్ అనరు ఎవరు కూడా. దాన్ని ఏదో ఎలాంటిదో అంటారు. ఆహ్, అలాగనుండాల. ఆహ్, ఆ నక్షత్రం యేసయ్య దగ్గరికి ఆ జ్ఞానులకి దారి చూపిచ్చింది. అలాంటి నక్షత్రాన్ని మనం విడిచిపెడతామా? మన ఇంటి పైన కట్టుకోవాలా? ట్రీ అంటే దానికిలా స్ట్రెయిట్‌గా ఉండిద్ది గదా! అది అది గ్రీన్ కలర్‌లో యేసుకొని మన ఇంటి ముందు పెట్టుకోవాలి. ఏంది ఈయన చర్చిలోకి గూడా వచ్చాడే? నన్నే ఫాలో అవుతున్నాడు. ఇంటి బయట ఈయనే, ఇంటి లోపలికొచ్చినా ఈయనేనే. ఏం చెప్పాలనుకుంటున్నాడే నాకు ఏదో. సరే తర్వాత చూద్దాం ఈ సంగతి. అరే! పాస్టర్ గారు ఇదిగో లూకాసు వార్త రెండో అధ్యాయం చదువుతాడు చూడు. అదిగో అదేరా సుధామోద కిరణాల సాంగ్ పాడతాడు చూడు. అదిగో రేయ్ నాకు తెలుసురా. 21, 22, 23, 24, 25 ప్రతి సంవత్సరం ఇయ్యే పాట ఇదే మెసేజ్ రా. ఇంకేం ఉండదురా పాస్టర్ గారి దగ్గర. నాకు తెలుసురా రేయ్. నాకు తెలుసురా. ఇదిగో చూడు ఈ పాటే పాడుతున్నాడు. నాకు తెలుసురా. ఇగో వాక్యం చదువుతాడు చూడు ఇప్పుడు. అదిగో నాకు తెలుసురా ఈయన కీర్త లూకాసు వార్త రెండో అధ్యాయం చదువుతాడు రా. సుధామగుడ కిరణాల ఆ సాంగే పాడతారు. ఇంకేం పాడు. ఏంది ఈయన నన్నే ఫాలో అవుతున్నాడే. ఏంది సరే ఈయన పని తర్వాత చూద్దాం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో వాక్యం ముసలాయన రండి అయ్యా ఇలా రండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో వాక్యం చెప్పాను కదా, దానికి మీకేం అర్థమైందో మీరు కొంచెం చెప్తారా? పాస్టర్ గారు లుంగీలు ఆ! అయి అయి కాదు. లుంగీలు కాదు. ఇంగ్లీష్‌లో వాక్యం చెప్పాను గదా! నీకు ఏం అర్థమైంది చెప్పండి. పాస్టర్ గారు కేక్ ముఖ్యం. ఆ! కేక్ అయి కాదు. ఏం అర్థం అంటే నేను చెప్పాను గదా! ఇలా ఉండాలి, అలా ఉండాలని. అది నీకేం అర్థమైంది? ఇంగ్లీష్‌లో చెప్పా నేను. మాకు ఇంగ్లీష్ రాదయ్యా. మీకు తెలుగొచ్చుగా. ఈడున్న వాళ్ళందరికీ తెలుగొచ్చు. ఇంగ్లీష్ రాదుగా. మీరు అదేదో తెలుగులో చెప్తే సరిపోయేదిగా. మేమెప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళం. వచ్చే సంవత్సరం ఉంటానో, పోతనో ఆ! నాకేం ఓకే. తెలుసే. తెలుగులో చెప్తే దేవుని మాటలిని ఓకే. నమ్ముకునేవాళ్ళం మేము. సరే. ఈయనది రాంగ్ ఎయండయ్యా. ఆ! ఎళ్ళిపో. ఏం నేనా? ఎవరయ్యా నువ్వు? ఇందాక నుంచి నన్ను ఫాలో చేస్తున్నావు. నన్నే చూస్తున్నావు. ఏందో బాధగా ఉన్నావు. నాకేదో చెప్పాలనుకుంటున్నావు. ఏందో స్కిట్ నువ్వేమన్నా ఇక్కడ? స్కిట్ ఏస్తున్నావా? చెప్పండి. ఇటు అయిపోయిందా బిడ్డ మీ క్రిస్మస్ సెలబ్రేషను? ఇదేనా నేను కోరుకుంది. ఇంత ఖర్చు పెట్టుకున్నారు. పండక్కి స్నేహితుల్ని అందరిని పిలిపించుకున్నారు. చక్కటి అవకాశం. నా గురించి ఎంతోమంది తెలియని బిడ్డలున్నారు. వారికి చెప్పే చక్కటి అవకాశాన్ని మీకు దేవుడు అనుగ్రహించాడు గదా! మీరు అవన్నీ చెప్పాల్సింది పోయి ఇలా లోకంలో ఉండే ఆచారాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం మీరు సెలబ్రేషన్ చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని మీరెంత దుఃఖపెడుతున్నారో, మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటం లేదా బిడ్డ? హ్మ్. మీరే ఇలాంటి క్రిస్టమస్‌నా నేను కోరుకునేది. ఈ క్రిస్టమస్ మీరు ఎలా ఉంటే నేను సంతోషిస్తానో, ఆహ్, నేను ఏర్పరుచుకున్న దైవ సేవకులను మీ మధ్యలోకి పంపించి నిత్యం మీతో మాట్లాడుతున్నానే.
ఆ మాటలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకొని కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతున్నారు. ఇదేనా నిజమైన క్రిస్టమస్ అంటే? ఇది కాదు గదా! సమయం ఉన్నప్పుడే మీరు నా గురించి ఇంకా తెలియని బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు. వారందరికీ చక్కగా నా మాటలను బోధించి, నా రాజ్యానికి వారసులుగా మీరు చేర్చాలి గదా! అలాంటప్పుడే గదా నిజమైన క్రిస్టమస్ అంటే దానికి అర్థము. ఇది గాదు గదా! బట్టలు, లేపోతే వంటలు, లేపోతే ఇంకోటి ఇవన్నీ గాదు గదా నేను కోరుకుంది.